నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సామాజిక సమతా సంకల్పం సభ పోస్టర్ను ఆవిష్కరించిన ఎంపీ విజయసాయిరెడ్డి ఈ నెల 19న అంబేద్కర్ స్మృతి వనం కార్యక్రమానికి పార్టీ శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపు. కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె, అంగన్వాడీలతో పెట్టుకుంటే మట్టి కొట్టుకుపోతారని ప్రభుత్వాన్ని హెచ్చరించిన సిఐటియు నేతలు. రేపటి నుంచి నిరాహార దీక్ష చేపట్టనున్న కోడికత్తి శ్రీను తల్లి సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని డిమాండ్. గుంటూరు కారం చిత్ర పోస్టర్ను దగ్ధం చేసిన ఏఐవైఎఫ్ నేతలు విలన్స్ పాత్రలకు మార్క్స్ లెనిన్ పేర్లు పెట్టి చెడ్డగా చూపారని నేతల ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే దళిత బడుగు బలహీన వర్గాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆరాధ్య దైవమని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పోస్టర్ను ఎంపీ విజయసాయిరెడ్డి విడుదల చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సామాజిక సమతా సంకల్పం సభ, సామాజిక న్యాయ మహాసంకల్పం పేరుతో పోస్టర్ విడుదల చేశారు. అణగారిన వర్గాలకు అంబేద్కర్ నిలువెత్తు రూపమని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం సమాజాన్ని నిర్మించిందని, సీఎం వైఎస్ జగన్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్నారన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని రూపొందించారు. వర్గాలకి ఆయన ఒక నిలువెత్తు రూపంగా నిలిచి మీకు నేనున్నాను, మీ హక్కులను కాపాడేదానికి, మీ యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడేదానికి నేనున్నాను అన్నటువంటి ఒక సందేశాన్ని ఇచ్చి ఇప్పటికీ కూడా ఆయన రూపొందించినటువంటి రాజ్యాంగం అనేక మార్పులు చేర్పులు చేసుకున్నప్పటికీ కూడా ఆయన ఆశయాలు, ఆయన కలలు ఇప్పటికీ కూడా సాకారం చేస్తూ ఆ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నటువంటిది ఈ రోజు కూడా సమాజాన్ని నిర్మించేటటువంటి ఆ యొక్క ఆ క్రమాన్ని ఆయన ఏదైతే ప్రారంభించారో అది ఈ రోజు కూడా అది కొనసాగుతూ ఉందని చెప్పేదానికి నేను సంతోషిస్తా ఉన్నా. ఒక్కసారి మనం గతానికి వెళ్ళినట్లయితే 5 సంవత్సరాల క్రితం ప్రపంచం గర్వించదగ్గ రీతిలో అంబేద్కర్ విగ్రహం మన రాష్ట్రంలో ఏర్పాటైందని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. నగరంలోని తొమ్మిలిపల్లి క్షేత్రీయ వారి కళాక్షేత్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మయన్మార్ నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించేందుకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్. ఆయన భావజాలాన్ని భుజాన వేసుకుని పాలన చేస్తున్న ఒకే ఒక్కడు సీఎం జగన్ అని మంత్రి మేరుగు నాగార్జున కొనియాడారు. అంబేద్కర్ ఆలోచనలతో పాలన చేస్తూ చరిత్ర పుటల్లో సీఎం జగన్ తన పేరు లిఖించుకున్నారన్నారు. సీఎం జగన్ భావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారని మంత్రి తెలిపారు. ఎదురు చూశాం. ఈ అవమానాన్ని తట్టుకోలేక ఎవరు మరలా అంబేద్కర్ గారిని భుజాన వేసుకోగలుగుతారని ఎదురు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక మనసున్నటువంటి వ్యక్తి, అంబేద్కర్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి, అంబేద్కర్ గారి ఆలోచన విధానం పుణికిపుచ్చుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి రూపేణా ఆంధ్రప్రదేశ్లో మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటం, వారు తీసుకున్న గొప్ప నిర్ణయం, సాహసోపేత నిర్ణయం, అంబేద్కర్ గారి భావజాలం విరాజిల్లే విధంగా ఈరోజు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అంకితం చేస్తున్నటువంటి దానికి భాగంగా గౌరవనీయులు పెద్దలు, మా పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు పెద్దలు విజయసాయిరెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఒక బ్రోచర్ని, రాబోయే రోజులు ఆ పోస్టర్ని అంగన్వాడీలతో పెట్టుకుంటే మట్టి కొట్టుకుపోతారని ప్రభుత్వాన్ని సిఐటియు నేతలు హెచ్చరించారు. అంగన్వాడీల ధర్నా 37వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సిఐటియు నేతలు మాట్లాడుతూ గత 37 రోజులుగా అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వం కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. అంగన్వాడీలు అడుగుతున్న వాటిలో 1 వేతనాలు పెంచాలని, 2 గ్రాడ్యుటీ పెంచాలన్నారు. అవి తేల్చకుండా మేము 10 డిమాండ్లు పరిష్కారం చేశామంటున్నారు. ఈ ప్రభుత్వం అంగన్వాడీల బకాయిలు ఇవ్వాలని, అందుకు ఈ ప్రభుత్వం మహిళలతో పెట్టుకోవటం మంచిది కాదని హితవు పలికారు. మహిళలతో పెట్టుకుంటే ప్రభుత్వం మట్టి కొట్టుకుపోతుందని, ఈ పోరాటం కార్మిక వర్గ పోరాటంగా మారకముందే ఈ ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. పరిష్కారానికి ఉద్యమం చేస్తున్నారు.
ప్రభుత్వం ఈ ఉద్యమం ఇంకా తీవ్ర రూపం దాల్చి ఇతర సంఘాలకి ఇతర ఉద్యోగులకి పాకక ముందే తక్షణమే సమస్యల పరిష్కార దిశగా చర్చలు చేయాలి. చర్చలు చేశామంటే ఏదో చేశామని చేయకుండా చిత్తశుద్ధిగా ఏదైతే డిమాండ్లు జీతాలు పెంచాలని అడుగుతున్నారో ఆ వైపు చర్చలు చేయండి. అంతేగాని సంబంధం లేని డిమాండ్లు ఏవో చేశాము పరిష్కరించామని చెప్పమాకండి. జీఓబులేసు ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ రోజుకు 37 రోజులుగా 1,06,000 మంది అంగన్వాడీ టీచర్సు, హెల్పర్సు, ఆయాలు సమ్మె చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కించిత్తు కూడా బాధ్యత లేదు. ఆయన కాలికి వేస్తే మెడకు, మెడకు వేస్తే కాలికి వేస్తున్నాడు. సమస్య పరిష్కారం చేయడానికి వెనుకాడుతున్నాడు. వాస్తవానికి మేము 7 రోజులుగా అంగన్వాడీలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తామంటే ప్రభుత్వం కనీసం చీమగుట్టినట్టు కూడా లేదు. అంగన్వాడీలు అడుగుతున్నటువంటి ప్రధాన డిమాండ్లు, 1 వేతనాలు పెంచాలని, 2 గ్రాట్యుటీ. ఈ 2 విషయాలు తేల్చకుండా మేము 10 డిమాండ్లు పరిష్కారం చేసామంటున్నారు. ఫేస్ యాప్ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, దాన్ని తీసేసి మేము పరిష్కారం చేసామంటున్నారు. బకాయిలు ఇవ్వాలి, అవి ఇచ్చి మేము పరిష్కారం చేసామంటున్నారు. అందుకనే ఈ ప్రభుత్వం అంగన్వాడీలతో నిరవధిక నిరాహార దీక్షకి మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. వాళ్ళు కోరుతుంది కేవలం ఈరోజు అంగన్వాడీలకు 11,500 ఇస్తున్నారు, హెల్పర్స్కి 7,000 ఇస్తున్నారు. దీన్ని ఎంత పెంచుతారు? ఈ స్పష్టత ఇవ్వకుండా ప్రభుత్వం నాంచుతుంది. 10 డిమాండ్లు పరిష్కరించామంటున్నారు, అవన్నీ ఇర్రిలవెంట్ డిమాండ్లు. మేము కోరేది వేతనానికి సంబంధించి ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా ఈ సమ్మె ఆగదు. అందుకని ఇప్పటికైనా సరే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆలోచించి వేతనాన్ని పెంచే విధంగా వాళ్ళు చర్చలు జరిపి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని కోడికత్తి శ్రీను సోదరుడు డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోడికత్తి శ్రీను తల్లి మాట్లాడుతూ తన బిడ్డను 5 సంవత్సరాల ఇంతవరకు విడుదల చేయలేదని బోరున విలపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు. అనంతరం కోడికత్తి శ్రీను సోదరుడు మాట్లాడుతూ 5 సంవత్సరాలుగా తమ తమ్ముడు జైల్లోనే ఉంటున్నాడని, కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పి తీరక ముఖ్యమంత్రికి లేదా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిట్ విచారణ, ఎన్ఐఏ విచారణ జరపాలని అన్నారు. దళితులమైన తమ పట్ల చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 5 సంవత్సరాలు అయిందండి, జైల్లోనే ఉన్నారండి, జైల్లో పెట్టించారండి. ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాలు మట్టించి కోర్టుకు రమ్మంటే రావట్లేదు, సాక్ష్యం చెప్పమంటే చెప్పట్లేదండి. నా కొడుకు అందులోనే 5 సంవత్సరాలకి ఉన్నారండి, 5 సంవత్సరాలు మట్టించి అందులోనే మగ్గిపోతున్నారండి. రమ్మంటే రారండి, సాక్ష్యం చెప్పరండి. మాకు ఏదో నా కొడుకుని విడుదల చేసి మా కుటుంబం ఆదుకుంటారని ముఖ్యమంత్రిని అడుగుతున్నాను. జనపల్లి సుబ్బరాజు అండి, నా సోదరుడు జనపల్లి శ్రీనివాసరావు అలియాస్ కోడికత్తి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో లబ్ధి పొంది నా సోదరుడైన నా తమ్ముడు కోడికత్తి కేసు అని పెట్టి లబ్ధి పొంది ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన 5 సంవత్సరాల నుంచి నా సోదరుడైన శ్రీనివాసరావుని జైలు నుంచి విడుదల కావట్లేదు. ఈయన కోర్టుకి వెళ్ళరు, సాక్ష్యం చెప్పరు. ఒకవేళ మా లాయర్ గారు ఎంత కృషి చేసినా కోర్టులు కూడా మరాయించి జడ్జిలు కూడా న్యాయం జరపాల్సిన జడ్జిలు కూడా చేయట్లేదు. కేవలం ఏంటంటే ఒక దళితుడు అనే వివక్ష కూడా మన రాష్ట్రంలో నాయకులు వేస్తున్నారు సార్. ప్రజానికి తెలియట్లే. 5 సంవత్సరం కరోనా దగ్గర నుంచి వృద్ధాప్యం వచ్చి ముసలి వాళ్ళు దాకా కూడా చెప్తారు. కోర్టు కేసు తీరు ఏంటో, కోర్టులు ఏం చేస్తున్నాయో అన్నీ కూడా చెప్తారు సార్. ఒక కుటుంబానికి, ఒక దళిత కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. ఎన్ఐ కూడా కుట్ర కొనాలు లేవయా. కేవలం ఇంకోటి సార్, గుంటూరు కారం సినిమాలో విలన్స్ పేర్లపై అసభ్యకరంగా రాసిన మడత కుర్చీ పాటపై ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. గుంటూరు కారం సినిమాలో విలన్లకు లెనిన్, కార్ల్ మార్క్స్ పేర్లు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ అఖిల భారత యువజన సమైక్య డివైఎఫ్ఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో హనుమాన్పేట కార్ల్ మార్క్స్ ఏంజల్స్
విగ్రహం వద్ద గుంటూరు కారం సినిమా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రపటాలు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు పరుశూరి రాజేంద్రబాబు మాట్లాడుతూ సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్కు మతి భ్రమించిందని, ప్రపంచ కమ్యూనిస్టు విప్లవకారులు, మార్క్సిస్టు మహోపాధ్యాయులైన పేర్లను ఈ సినిమాల్లో విలన్స్ కి పెట్టి సమాజానికి తప్పుడు అవగాహన కల్పించడాన్ని తీవ్రమైన అభ్యంతరకరంగా అని అన్నారు. కార్ల్ మార్క్స్ ప్రపంచానికి కమ్యూనిజాన్ని పరిచయం చేసిన వ్యక్తి అన్నారు. శ్రామిక వర్గ సిద్ధాంతం దాస్ క్యాపిటల్ రచించిన ప్రపంచ వ్యాప్తంగా శ్రామిక వర్గాన్ని విముక్తి చేయడానికి తన జీవితాన్ని దారపోశాడన్నారు. దర్శకుడు మాటల మాంత్రికుడు చెప్పుకునే ఒక దర్శకుడు గుంటూరు కారం సినిమా నిర్మించడంలో మాకు అభ్యంతరం లేదు. నిర్మించుకొని సినిమాలు నిర్మించి చేసుకో. అందులో పెట్టిన పేర్లు మాకు అభ్యంతరంగా ఉన్నాయి. ఒక విలన్కి ప్రపంచ నాయకుడు అయినటువంటి లెనిన్, కార్ల్ మార్క్స్ పేర్లను వాడటం చాలా తప్పు, చాలా ఘోరమైన తప్పది. దాన్ని వెంటనే మార్చాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి మేము కోరుతా ఉన్నాము. ఎందుకంటే అనేక సినిమాలు వస్తూ ఉన్నాయి. ఎవరూ ఇలాగ చేయలేదు. ప్రపంచ నాయకులు వాళ్ళు. లెనిన్ అంటే మామూలు నాయకుడు కాదు, అతను ప్రపంచ నాయకుడు. కార్ల్ మార్క్స్ పెట్టుబడి గ్రంథం రాసి ప్రపంచ ప్రజలను చైతన్యపరిచినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తుల పేర్లను కేవలం తన లబ్ధి కోసం, తన ఆదాయం కోసం వాళ్ళ పేర్లను ఈ విధంగా విలన్లకు పెట్టి వాళ్ళ కించపరచడం అనేది చాలా ఘోరం, చాలా తప్పిదం. దాన్ని వెంటనే సరిదిద్దాలని చెప్పి కోరుకోనీయులైనటువంటి కామ్రేడ్ లెనిన్, మార్క్స్ పేర్లను మరి దాంట్లో ఉన్న ఇద్దరు పాత్రలకు సంబంధించినటువంటి మరి సునీల్కు జగపతి బాబుకు పెట్టడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. మరి రాజకీయవేత్త, తత్వవేత్త, అదేవిధంగా కమ్యూనిస్టు మేనిఫెస్టోని రాసినటువంటి వ్యక్తి, సోషలిస్టు సమాజం ఎటువంటి వైపు వెళ్ళాలి, అదేవిధంగా ప్రపంచ కార్మికులారా ఏకం కాండి అనే నినాదం ఇచ్చినటువంటి వ్యక్తి, మహనీయుడైనటువంటి కార్ల్ మార్క్స్ పేరును అటువంటి కారం సినిమాలో విలన్ల పేర్లు మార్క్స్, లెనిన్గా పెట్టడాన్ని అఖిల భారత యువజన సమాఖ్య AIYF తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వెంటనే సినిమా దర్శకుడు త్రివిక్రమ్, అదేవిధంగా సినిమా బృందం అంతా కూడా వెంటనే కార్ల్ మార్క్స్ అదేవిధంగా లెనిన్ పేర్లను సినిమాలో మార్పు చేయాలని నుంచోండి. దానికైనా నుంచో అన్నీ అంటించుకోండి. ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ జరగాల్సిన విచారణ నిలిచిపోయింది. మధ్యాహ్నం 3 గంటలకు జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుండగా తమ ఇద్దరి బెంచ్ ఈరోజు కూర్చోవటం లేదని జస్టిస్ అనిరుద్ధ్ బోస్ స్పష్టం చేశారు. తదుపరి విచారణ తేదీని త్వరలోనే తెలియజేస్తామన్నారు. పార్టీ మారుతున్నారనే ప్రచారంపై వంగవీటి రాధా స్పందించారు. తాను టీడీపీలోనే ఉంటానని గాలి వార్తలను నమ్మొద్దన్నారు. కొద్ది రోజులుగా వంగవీటి రాధా పార్టీ మారుతున్నారనే ప్రచారం ఊపందుకోగా తాజాగా ఈ ప్రచారానికి వంగవీటి రాధా ఫుల్ స్టాప్ పెట్టారు. తాను టీడీపీ వీడే ప్రసక్తే లేదని వంగవీటి రాధా ప్రకటించారు. మీకు కనీసం ఆత్మతృప్తి కావాలంటే వైసీపీ నేతలే టీడీపీలోకి రావాలని వంగవీటి రాధా ఆహ్వానిస్తున్నారని తెలిపారు. పేదరికం విద్యకు అడ్డు కాకూడదని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా సీఎం జగన్ పాలన సాగుతోందన్నారు. బడుగు, బలహీన, అణగారిన, దళిత వర్గాలకు సీఎం పెద్దపీట వేశారన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన సభలో మంత్రి సురేష్ బాబు మాట్లాడుతూ చిట్ట చివరి వారికి సైతం సంక్షేమం అందాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారన్నారు. అవినీతి లేని పాలన, పారదర్శకత, జవాబుదారీతనం మా ప్రభుత్వం ఎంచుకున్న ప్రధాన లక్ష్యాలన్నారు. నేను ఉన్నాను, నేను విన్నాను, పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్నానన్నారు. ఈ 4.5 సీఎం జగన్ అండగా నిలిచారని మంత్రి తెలిపారు. లీడర్షిప్ ఆఫ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, we have embarked upon this journey of challenges of fulfilling the social empowerment and social justice. 4.5 ఏళ్ల సుపరిపాలనలో జగనన్న ప్రభుత్వంలో ప్రధానంగా చోటు చేసుకున్నటువంటి అంశాలు ఒకసారి బాగా పరికించి చూస్తే సోషల్ ఎంపవర్మెంట్, సోషల్ జస్టిస్ ఒక బేస్గా తీసుకుని అడ్మినిస్ట్రేషన్ ముందుకు సాగిన విషయాన్ని మీరందరూ కూడా గమనించుంటారు. సంక్షేమం ఈ యొక్క ప్రభుత్వం యొక్క డిక్టమ్గా, ఒక క్యాష్ వర్డ్గా సంక్షేమం అండ్ అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి జగన్మోహన్ రెడ్డి గారు
గత 4.5 సంవత్సరాల కాలంలో ప్రధానంగా బడుగు బలహీన వర్గాల వారికి, దళిత వర్గాల వారికి, అణగారిన వర్గాల వారికి ఒక సోషల్ ఎంపవర్మెంట్ అందించాలి అనే ఆలోచనతోటి అన్ని రంగాల్లో ప్రధానంగా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అండ్ విద్యాపరంగా ఈ 4 అంశాలను తీసుకొని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఈరోజు చిట్ట చివరి కుటుంబం ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ సంక్షేమ మచిలీపట్నం ఓడరేవు నిర్మాణ పనులను చూసేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలి వెళ్తున్నారు. గత 8 నెలలుగా శరవేగంగా నిర్మితమవుతున్న మచిలీపట్నం పోర్టు పనులను కళ్లారా వీక్షించేందుకు జిల్లా వ్యాప్తంగా సందర్శకులు పోటెత్తారు. అభివృద్ధికి ఆనవాలుగా మచిలీపట్నం ఓడరేవు చాకచక నిర్మాణ పనులు రేయింబవళ్లు పూర్తి చేసుకుంటున్నాయి. ఇది గమనిస్తే మన కృష్ణా జిల్లాకు నిజమైన సంక్రాంతి అని పలువురు పేర్కొంటున్నారు. జిల్లా వాసుల దశాబ్దాల స్వప్నాన్ని సాకారం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ది, ప్రజల అభిష్టానికి అనుగుణంగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ఎంతో పగడ్బందీగా చేస్తున్న మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య నానికి, పేర్ని కృష్ణమూర్తికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. పోర్టు ప్రారంభమై పనులు జరుగుతూ ఉన్నాయి. మరి దీన్ని చూద్దామని చాలామంది చెప్తా ఉంటే అసలు ఏం జరుగుతుందో అనేది కూడా ఇప్పటివరకు చాలామందికి తెలియనట్టే నాకు కూడా తెలియదు. సరే, ఈ రోజున మా కుటుంబ సభ్యులతో ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ దాదాపుగా ఒక రూపం వచ్చింది. ఈ పోర్టు పనులు జరుగుతున్నాయనే దానికి చాలా బలమైన ఈ జరిగిన పనే కనపడతా ఉంది ఇక్కడ. ఈ విధంగా ఈ బందర్కి ఈ పోర్ట్ అనేది ఈ ప్రాంతం కృష్ణా జిల్లాకే ఒక నిర్మాణం ఎంతవరకు జరుగుతుంది అని చెప్పి మొత్తం పరిశీలన చూడగా యుద్ధ ప్రాతిపదికన చాలా స్పీడుగా జరుగుతుంది. తరతరాలుగా దశాబ్దాలుగా వెనకబడిన మచిలీపట్నం ప్రాంతానికి ఇది ఒక వరం, దేవుడిచ్చిన వరం. దేవుడు అంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. ఏ ప్రభుత్వం చేసినా తెలుగుదేశం ప్రభుత్వం పోర్టు నిర్మాణం చేయకపోగా కోర్టుకు వెళ్ళి అడ్డంకులు పెట్టి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న అభివృద్ధి పనికి సపోర్ట్ చేయకుండా నేను బోర్న్ అండ్ బాటప్ ఇన్ మచిలీపట్నం. చాలా ఇయర్స్ నుండి మచిలీపట్నం పోర్ట్ గురించి మేమందరం వెయిట్ చేసాము. ఫైనల్లీ శంకుస్థాపనలు అయినాయి, కానీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. వీఆర్ సో హ్యాపీ టు సీ. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ఎక్స్పెక్ట్ ఈసారి ఏం చేసామంటే మామూలుగా శంకుస్థాపనలు జరుగుతున్నాయి, యాజ్ సచ్ ఉంటుంది ఈసారి కూడా అనుకున్నాము. కానీ ఈసారి పనులు ప్రారంభమైనవి. వీఆర్ ఏబుల్ టు సీ దిస్ బ్రేక్ వాటర్స్. We are so happy for the Machilipatnam and even we are thankful to the government also. Thank you. నా పేరు పూర్ణిమ అండి. నేను బోటిక్ రన్ చేస్తున్నాను ఇక్కడ ఆద్య ఫ్యాషన్స్. యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించి ఉంది ఇక్కడ. ఎయిమ్స్ వైద్యశాల టాయిలెట్స్ నందు విద్యుత్ వైర్లు ప్రమాదభరితంగా వేలాడుతున్నాయి. మంగళగిరి నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ వైద్యశాల నందు యూరినల్ టాయిలెట్స్ పై బాగాన ఇలా ప్రమాదభరితంగా విద్యుత్ వైర్లు వేలాడుతున్నాయి. వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లిన రోగులు టాయిలెట్స్ ను వినియోగించుకునే క్రమంలో ఎక్కడ విద్యుత్ ఘాతకం సంభవిస్తోందోనని ఆందోళనకు గురవుతున్నారు. ఎయిమ్స్ అధికారులు స్పందించి ప్రమాదభరితంగా ఉన్న వైర్లను తొలగించాలని రోగులు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సామాజిక సమతా సంకల్పం సభ పోస్టర్ను ఆవిష్కరించిన ఎంపీ విజయసాయిరెడ్డి ఈ నెల 19న అంబేద్కర్ స్మృతి వనం కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపు. కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె, అంగన్వాడీలతో పెట్టుకుంటే మట్టి కొట్టుకుపోతారని ప్రభుత్వాన్ని హెచ్చరించిన సిఐటియు నేతలు. రేపటి నుంచి నిరాహార దీక్ష చేపట్టనున్న కోడికత్తి శ్రీను తల్లి సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని డిమాండ్. గుంటూరు కారం చిత్ర పోస్టర్ను దగ్ధం చేసిన ఏఐవైఎఫ్ నేతలు విలన్స్ పాత్రలకు మార్క్స్ లెనిన్ పేర్లు పెట్టి చెడ్డగా చూపారని నేతల ఆగ్రహం. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.